దేశంలోనే తొలిసారి క్రై ఆఫ్ ది అవర్ పేరుతో బాధితురాలి విగ్రహం. ఆ వివరాలేంటో చూద్దాం. ఎక్కడైతే దారుణ అత్యాచారం జరిగిందో, ఎక్కడైతే ఆమె బంగారు భవిష్యత్తు బద్దలైందో, అక్కడే ఆమెకు జరిగిన దారుణాన్ని ఎప్పటికీ గుర్తుకు వచ్చేలా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వైనం ఇప్పుడు చర్చగా మారింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్కతా ఆర్జికల్ ఆసుపత్రిలో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై జరిగిన అమానవీయమైన అత్యాచారానికి గుర్తుగా ఆమె వేదనతో ఉండే ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఇప్పటికీ ఆర్జికల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వద్ద వైద్యులు నిరసన ఆందోళనలు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన జరిగి 2 నెలలు జరుగుతున్నా ఈ కేసు విచారణ ఒక కొలిక్కి రాలేదు. నిందితుడు ఎవరన్న దానిపై అస్పష్టత నెలకొంది. ఈ క్రమంలో కాలేజీ ఆసుపత్రి ప్రాంగణంలో బాధితురాలికి నివాళిగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. క్రై ఆఫ్ ది అవర్ పేరుతో తీవ్రమైన వేదనతో పెద్ద ఎత్తున ఆక్రందన చేస్తున్నట్లుగా సదర్ విగ్రహం ఉంది. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. అత్యాచారానికి గురైన సమయంలో బాధితురాలు అనుభవించిన క్షోభను కళ్ళకు కట్టేలా ఈ విగ్రహాన్ని రూపొందించారు. అసిత్ సైన్ అనే శిల్పి ఈ విగ్రహాన్ని రూపొందించడమే కాదు, ఆక్రందన గంట అన్న క్యాప్షన్ ను పెట్టారు. ఇది బాధితురాలి విగ్రహం కాదని, ఆమె పడిన బాధ, అనుభవించిన హింసకు ప్రతీకగా దీన్ని ఏర్పాటు చేసినట్లు శిల్పి పేర్కొన్నారు. అయితే దేశంలో మరెక్కడైనా అత్యాచార బాధితురాలికి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందా అని ప్రశ్నిస్తున్నారు. ఆమె ఉనికిని చాటేలా దీన్ని ఏర్పాటు చేశారని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు సరిపోయేలా లేదని వాదన వినిపిస్తోంది. అయితే ఇదే అంశంపై దీనికి భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. బాధితురాలికి ఆక్రందన మనిషిని తట్టిలేపేలా ఉండాలని, ఇలాంటివి పశువాంచకు చెప్పపెట్టు లాంటివని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విగ్రహం తాలూకు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని వ్యవస్థల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఏ దేశం ముందుంటే ఆ దేశం అభివృద్ధిలోనూ ముందుండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఆ విషయంలో అమెరికాతో పాటు చైనా కూడా దూసుకుపోతుందని చెబుతున్నారు. అవును, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అధునాతన డేటా అనలిటిక్స్, ఏఐ అల్గోరిథం, అధునాతన ఇంటెగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్, హార్డ్వేర్ యాక్సలరేటర్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ తో సహా వివిధ కీలక విభాగాలలో చైనా దూసుకుపోతుందని చెబుతున్నారు. వాస్తవానికి ప్రారంభంలో చైనా ఏఐ అభివృద్ధి పరంగా చాలా పాశ్చాత్య దేశాల కంటే వెనుకబడి ఉంది. అక్కడ పరిశోధనల్లో ఎక్కువ భాగం విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించిన శాస్త్రవేత్తలే ఉండేవారు. ఈ సమయంలో చైనీస్ ప్రభుత్వం ఏఐ అభివృద్ధి కోసం ఓ జాతీయ ఎజెండాను స్థిరంగా అభివృద్ధి చేసింది. 2016లో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ తన 13వ పంచవర్ష ప్రణాళికను విడుదల చేసింది. ఇందులో భాగంగా 2030 నాటికి ప్రపంచ ఏఐ నాయకుడిగా చైనా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఇప్పుడు చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చైనాలోని నౌకాశ్రయంలో టెక్నాలజీని ఏ విధంగా వాడుకుంటున్నారు అంటే 5G మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకునే విషయంలో చైనా ఎంతలా ముందుకు దూసుకుపోతుందనే విషయాలను తెలిపేలా ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో చైనాపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఈ వీడియో గ్వాంగ్జౌ లోని చైనా నౌకాశ్రయానికి సంబంధించిందని అంటున్నారు. ఇక్కడ ఉద్యోగులు 5G రిమోట్ తో షిప్లను అన్లోడ్ చేస్తున్నారు. అనంతరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాహనాలు మానవ సహాయం లేకుండానే కంటైనర్లను ఆటోమేటిక్ గా ట్రక్కులు తీసుకెళ్లి వాటిని లోడ్ చేస్తున్నాయి. ఈ వీడియోపై మీరు ఓ లుక్ వేయండి. స్వదేశం నుంచి విదేశానికి చదువులకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే అక్కడికి వెళ్లిన వారు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా అంతకంతకు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన సమస్యలు బయట దేశాల్లో చదువుకుంటున్న ఇండియన్ విద్యార్థుల కష్టాలను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను బహిర్గతం చేస్తున్నాయి. అయితే ఈ సమస్యలు విదేశీయుల నుంచి రావడం లేదు. స్వదేశం నుంచి ఎప్పుడో వెళ్లి అక్కడే సెటిల్, అక్కడే పుట్టి పెరిగిన అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీస్ అదేనండి మన ఏబిసిడీల కారణంగా తలెత్తుతుంది. యుఎస్ లో చదువుకుంటున్న కొందరు విద్యార్థులు ఇదే విషయంపై తమ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇక్కడ వివక్ష ఎదుర్కొంటున్నామని, అయితే అది పరదేశీయుల చేతిలో కాదు, విదేశాలలో సెటిల్ అయిన ఫ్యామిలీలకు సంబంధించిన పిల్లల కారణంగా అని వెల్లడించారు. అంతేకాదు మరొక విద్యార్థి తన ఫ్రెండ్ ని అమెరికాలో స్థిరపడిన ఒక ప్రవాస భారతీయుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్ వద్ద దుర్భాషలాడినట్లు పేర్కొన్నాడు. విచిత్రం ఏమిటంటే ఆ విద్యార్థికి మద్దతుగా అమెరికన్ విద్యార్థులు రావడంతో ఆ ప్రవాస భారతీయుడు కాస్త శాంతించాడు. దీంతో ఇప్పుడు ప్రవాస భారతీయ విద్యార్థులకు, చదువు కోసం వెళ్తున్న భారతీయ విద్యార్థుల పట్ల ఎందుకు విముఖత ఉంది అన్న విషయం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది చాలా వరకు ఏర్పడుతున్న కల్చరల్ డిఫరెన్స్ కారణంగా అని అందరూ భావిస్తున్నారు. స్వతహాగా భారతీయులు
అయినప్పటికీ విదేశాలలో పుట్టి పెరగడం వల్ల వాళ్ళ జీవన శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఇటు భారతీయతను అటు విదేశీ జీవన శైలిని బ్యాలెన్స్ చేయలేక పిల్లలు ఇలా తయారవుతున్నారని కొందరు భావిస్తున్నారు. విదేశాలలో మమేకం అవ్వడానికి వారు ఎన్నో విధాలుగా తమని తాము మార్చుకుంటారు. ఈ క్రమంలో తమ సొంత దేశం నుంచి వచ్చిన విద్యార్థుల పట్ల వాళ్ళకి ఓ డిటాచ్మెంట్ భావన ఏర్పడుతుంది. అందుకే ప్రస్తుతం అమెరికాలో అక్కడే స్థిరపడిన కుటుంబాల నుంచి వచ్చిన ప్రవాస భారతీయ విద్యార్థులకు చదువు కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు మధ్య తీవ్రమైన వ్యత్యాసాన్ని వ్యక్తమయ్యేలా చేస్తుంది. అందుకే ఈ రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు, అభిప్రాయ భేదాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తోంది. అయితే వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించకపోతే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. సహారా ఎడారి గురించి చాలా మందికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి సహారా ఎడారిలో నీటి మడుగులు చూడగలగడం సాధ్యమేనా? సహారా ఎడారిలోని ఈత చెట్ల మధ్య నీటి మడుగులు ఏర్పడతాయని ఎవరైనా ఊహించగలరా? కానీ తాజాగా అదే జరిగింది. ఎడారిలో నీటి మడుగులతో కూడిన దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. అవును, మొరాకోలోని సహారా ఎడారిలో అకస్మాత్తుగా వచ్చిన వరదలు ఇప్పుడు అందరినీ షాకుకు గురి చేస్తున్నాయి. ఈ వరదల వల్ల నీటి దిబ్బలు, ఈత చెట్ల మధ్య నీటి మడుగులు ఏర్పడి అరుదైన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు ఎగబడుతున్నారని అంటున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆగ్నేయ మొరాకోలోని ఎడారుల్లో అత్యంత అరుదుగా వర్షాలు కురుస్తుంటాయి. అయితే సెప్టెంబర్ లో కురిసిన వర్షాలు మాత్రం వార్షిక సగటు కంటే ఎక్కువగానే నమోదయ్యాయి. ఈ మేరకు మొరాకో ప్రభుత్వం ఈ విషయాలు వెల్లడించింది. దీంతో 50 ఏళ్లుగా ఎండి ఉన్న సరస్సులు నీటితో నిండి ఉన్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఆ ఒక్క ఉదాహరణ చాలు ఇటీవల వర్షాలు ఏ స్థాయిలో కురిశాయో చెప్పడానికి. మరింత వివరంగా చెప్పుకోవాలంటే మొరాకో రాజధాని రబాత్ కు దక్షిణంగా 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో 24 గంటల వ్యవధిలో సుమారు 100 మిల్లీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఇలా ఎడారిలో వరదలు వచ్చి సరస్సులు కనిపించడం, ఈత చెట్ల మధ్య నీటి మడుగులు ఏర్పడడం గురించి తెలుసుకున్న పర్యాటకులు ఈ ఏడారిని చూడ్డానికి భారీగా తరలి వస్తున్నారట. ఇక్కడ కనిపిస్తున్న అరుదైన దృశ్యాలు చూసి తమ కళ్ళను తామే నమ్మలేకపోతున్నామని చెబుతున్నారంట. ఈ విషయాలపై మొరాకో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మెటీరియరాలజీకి చెందిన హుసేన్ ఇయాబేబ్ స్పందిస్తూ గడిచిన 50 సంవత్సరాలలో మొదటిసారి ఇక్కడ ఈ స్థాయిలో వర్షపాతం నమోదైందని చెబుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.